నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్‌ని మరియు లైఫ్ కోచ్. మీకందరికీ మీ ఇన్నర్ చైల్డ్ గురించి తెలిసిందే. మీ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? దాంతో ఎందుకు మనం కనెక్టెడ్‌గా ఉండాలి అని. కానీ ఇన్నర్ చైల్డ్ గురించి ఇంకన్ని మీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నిటి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. సో అది స్టార్ట్ చేయడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు మీ ముందు ఇంకన్ని విషయాలతో వస్తాను. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఎందుకంటే నేను చాలా చాలా అద్భుతమైన విషయాలతో రాబోతున్నాను. అది మీ లైఫ్ చేంజింగ్ వీడియోస్గా ఉండబోతోంది. ఇంకా లైక్ బటన్ మీద కూడా ప్రెస్ చేయండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మిమ్మల్ని నుంచి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ గురించి వద్దాం. మీ ఇన్నర్ చైల్డ్ యాక్చువల్లీ మీకోసమే వెయిట్ చేస్తూ ఉంది. దేనికి వెయిట్ చేస్తూ ఉంది మీకోసం? మీ ప్రేమ కోసం, మీ కనెక్షన్ కోసం, మీ ఆప్యాయత కోసం, మీ అక్సెప్టెన్స్ కోసం, మీ అటెన్షన్ కోసం, ఇలా మిమ్మల్ని నుంచి ఇవంతా దొరుకుతుంది అని వెయిట్ చేస్తూ ఉంది. మీరేం చేస్తున్నారు? అసలు ఒక ఇన్నర్ చైల్డ్ ఉందని కూడా తెలియక మీ ప్రాబ్లమ్స్ లో మీరు సతమతం అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయంటే ఈ ఇన్నర్ చైల్డ్ లో ఉన్న మెమరీస్ వల్ల. ఈ ఇన్నర్ చైల్డ్ లో మెమరీస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాలన్నీ చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. మీ ఇన్నర్ చైల్డ్ యాక్చువల్లీ చాలా ఇన్నోసెంట్ అండి. అది చిన్న పాప లాంటిది. ఎందుకంటే మనం ఏం వేసినా అది తీసుకుంటుంది. మనం మన ఇన్నర్ చైల్డ్ కి ఫుడ్ పెడుతున్నాం. ఏం ఫుడ్ పెడుతున్నాం? మనం ఏది చూస్తున్నామో అది ఫుడ్ గా పెడుతున్నాం. మనం ఏది వింటున్నామో అది ఫుడ్ గా పెడుతున్నాం. మనం ఏది మాట్లాడుతున్నామో అది ఫుడ్ గా పెడుతున్నాం. మనం ఏది ఆలోచిస్తున్నామో అది ఫుడ్ గా పెడుతున్నాం. ఈ ఫుడ్ నంతా అది తీసుకొని మనతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? మనలో ఏ ఫీలింగ్స్ వస్తాయో ఆ ఫీలింగ్సే ఆ ఇన్నర్ చైల్డ్ మాటలు. ఈ మన ఇన్నర్ చైల్డ్ ఎలా అంటే ఒక టేప్ రికార్డర్ ఇది. దాని రికార్డ్ బటన్ ఆన్ లో ఉంది. ఎప్పుడు ఆన్ లో ఉంటుంది. పాపం బటన్ రిపేర్ అయిపోయింది. రికార్డ్ లో పెట్టి రిపేర్ అయిపోయింది. అది ఎప్పుడు రికార్డ్ ఆన్ లోనే ఉంటుంది. కాబట్టి దానికి ఏ మాటలు వినిపించినా అది రికార్డ్ చేసేసుకుంటుంది. దానికి ఏం కనిపించినా అది రికార్డ్ చేసేసుకుంటుంది. ఏం వినిపించినా, మనం ఏది ఆలోచించినా అన్నిటినీ రికార్డ్ చేసేసుకుంటుంది. దానికి అన్లిమిటెడ్ మెమరీ ఉంది. ఎంతైనా దాంట్లో ఫిట్ అవుతుంది ఆ చిన్ని ఇన్నర్ చైల్డ్ లో. సో ఈ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సబ్ కాన్షియస్ మైండ్. దాన్నే మనం ఇన్నర్ చైల్డ్ అంటాం. ఎందుకంటే అది ఇన్నోసెంట్, అది చిన్న పాప లాంటిది. మీరు ఎవరినో తిడుతూ ఉంటారు, కానీ దానికి తెలియదు అది చైల్డ్ కదా. మీరు ఎవరినో తిడుతున్నారని తెలియదు, దాన్నే తిడుతున్నారు అనుకొని అది తీసేసుకుంటుంది, రికార్డ్ చేసేసుకుంటుంది. రికార్డ్ చేసుకొని ఊరుకుంటుందా? ఊరుకోదు. పాప కదా, అది అల్లరి చేస్తుంది. ఎలా అల్లరి చేస్తుంది? మనం ఏమి ఇచ్చామో దాన్ని తిరిగి మన జీవితంలో మనకి ఇచ్చేస్తుంది. ఓకే, నువ్వు నువ్వు నీ కోపం వచ్చింది కదా, తీసుకో కోపాన్ని ఇంకంత కోపాన్ని ఇచ్చేస్తుంది. అప్పుడు మనం అందరి మీద కోపడుతుంటాం, అందరూ మన మీద కోపడుతుంటారు. ఇలా చేస్తూ ఉంటుంది మన ఇన్నర్ చైల్డ్. ఈ ఇన్నర్ చైల్డ్ లో ఎన్నెన్నో మెమరీస్ ఉంటాయి, జ్ఞాపకాలు, గుర్తులు ఉంటాయి. అవి రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి తెలిసినవి, ఒకటి తెలియనివి. ఈ తెలిసినవి ఎలాంటివి అంటే, మన చైల్డ్హుడ్ లో, మన బాల్యంలో, మనం చిన్నప్పుడు ఒక 8 years లోపు వరకు ఉన్నప్పుడు మన ఇంట్లో ఏమేం కష్టాలు ఉన్నాయో, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మన తల్లిదండ్రి నుంచి మనకి ఏమేం దొరికిందో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని సమస్యలు వచ్చాయో, అవంతా ఇక్కడ రికార్డ్ అయి కూర్చుంది. మన ఇన్నర్ చైల్డ్ లో రికార్డ్ అయి కూర్చుంది. దాన్ని మన జీవితం అంతా మనకి ఇస్తూ వెళ్తోంది. అది ఇచ్చేస్తూ ఉంది అంతే. ఎందుకంటే ఇక్కడ ఉంది ఆ రికార్డింగ్, ఇంకా మనం ఎరేజ్ చేయలేదు. అది కానీ ఇప్పుడు దీన్ని ఎలా ఎరేజ్ చేయాలి అంటే చేయొచ్చు తప్పకుండా. అది చిన్నప్పటి నుంచి మీకు ఉంది కాబట్టి ఈ రోజు మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి. ఎలా ఎరేజ్ చేసేది అంటే, ఇప్పుడు నేను చేస్తున్న హీలింగ్స్,
ఎవరైతే హీలింగ్స్‌కి వస్తున్నారో 1 మంత్ హీలింగ్ తీసుకుంటున్నారో ఎంత అద్భుతంగా వాళ్ళలో చేంజెస్ వస్తుంది అంటే ఒక 10-12 డేస్‌లో వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అంతా రిలీజ్ అయిపోయి తర్వాత పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళలో ఎలా వస్తోంది చేంజ్ అనేది ఇప్పుడు వినండి ఇక్కడ. మీకే అర్థమవుతుంది. నమస్తే అండి అందరికీ. హోపనోపనో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వేల వేల ప్రణామాలండి. నేను త్రివేణి మేడం దగ్గర హీలింగ్ జాయిన్ అవ్వకముందు నేను చాలా డిప్రెషన్, మా మదర్ చనిపోయి మా మదర్ డెత్ని తీసుకోలేక చాలా డిప్రెషన్లో ఉన్నాను. తర్వాత రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, మనీలో ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేసి మా హెల్త్లో ప్రాబ్లమ్స్, మెయిన్ నిద్రలేమి అండి నాకు. ఇవన్నీ చిన్న చిన్నవైనా కూడా నిద్రలేమి, డిప్రెషన్ అనేది నాలో చాలా ఎక్కువగా ఉండిందండి. నేను కంప్లీట్గా హీల్ అయిపోయి నేను మేడం దగ్గర కోర్స్ తీసుకొని హీలింగ్స్ కూడా చేస్తున్నాను అంటే హీలింగ్లో ఉన్న పవర్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ త్రివేణి మేడం, నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించి నన్ను ఇంత బాగా హీల్ చేసి 4 years తర్వాత నేను వితౌట్ ట్యాబ్లెట్ 8 hours నిద్రపోతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి అమ్మ. థ్యాంక్ యూ సో 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 మచ్ త్రివేణి అమ్మ. చూశారు కదా, ఇది నోన్ మెమరీస్ అంటే మనకి తెలిసిన జ్ఞాపకాలు మన చిన్న నాటి నుంచి మనలో దాగున్నది. దాన్ని ఇలా హీలింగ్స్ నుంచి తీయొచ్చు. ఇక రెండవది వచ్చి మనకు తెలియనిది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్రిత జన్మం నుంచి, కార్మిక్ మెమరీస్ అంటాము, లేదా మన యాన్సిస్టర్స్ నుంచి, మన పూర్వీకుల నుంచి వస్తుంది. DNA మూలకంగా మనలోకి వస్తుంది. అలాంటి మెమరీస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి మెమరీస్ ని కూడా మనం హీలింగ్స్ నుంచి తీయొచ్చు. అలా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రాబ్లమ్స్ అంతా ఎందుకొస్తాయండి? మన ఇన్నర్ చైల్డ్ తో కనెక్టెడ్ గా లేనందువల్ల. సో ఫస్ట్ మనం మన ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది కదా. సో ఇలా మన ఇన్నర్ చైల్డ్ తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే నేను ఈజీగా ఉన్న ఒక పద్ధతిని చెప్తాను. దీన్ని మీరు ఫాలో చేయండి. మీ లైఫ్ లో ఏ చేంజెస్ వస్తుందని మీరు చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు రోజులో కనీసం 10 నిమిషాలు మీకోసం కేటాయించాలి. కనీసం 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు ఏం చేయాలి అంటే సైలెంట్ గా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ కూర్చోండి. ఆ టైంలో మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. ఏ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అనుకుంటూ ఉండండి. మీకు ఏ నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయో ఆ టైంలో అవే మీ ఇన్నర్ చైల్డ్ లో దాగున్న మెమరీస్. కాబట్టి రిలాక్స్, రిలాక్స్ అంటూ కళ్ళు మూసుకొని అలానే ఏ థాట్స్ అయినంత లేకుండా సైలెంట్ గా కూర్చోండి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మీ చిన్ననాటి ఫోటో తీసుకోండి. మీ చిన్నప్పటి ఫోటో. మీరు ఒక 9 years లోపు ఉన్న ఫోటో తీసుకొని రోజు మీ ఫోటోలో మీ కళ్ళల్లోనే మీరు చూస్తూ మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలి అంటే మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఎందుకంటే మీరు ఇన్నర్ చైల్డ్ అంటే మీరు ఆ ఏజ్ లో ఉన్నప్పుడే కదా ఇన్నర్ చైల్డ్ లో ఆ మెమరీస్ అంతా క్రియేట్ అయింది. కాబట్టి ఆ ఏజ్ లో తీసుకొని మీరు మై డియర్ ఇన్నర్ చైల్డ్, నీలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ ఏ గాయాలయ్యాయో నాకు అర్థమవుతోంది. అవి నేనే వేశాను నీకు. ఇప్పుడు మనం దాన్ని లెట్ గో చేసేద్దాం. లెట్ గో, లెట్ గో, లెట్ గో. ఆ మెమరీస్ అంతా మనకొద్దు. లెట్ గో. ఇక ముందు నేను నీతో ఉంటాను. ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంటా నీతో. నీతో ఉండి నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తానంటే నా ప్రేమతో నీ గాయాలన్నీ మానిపోతాయి. కాబట్టి ఇంతవరకు ఏ మెమరీస్ ని నువ్వు దాచిపెట్టుకున్నావో దాన్ని లెట్ గో, లెట్ గో, లెట్ గో. ఇలా రోజు చెప్తూ ఉండండి. ఎంత ఈజీగా మీలో ఉన్న ఆ మెమరీస్ అంతా లెట్ గో అయిపోతుంది. అప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ మీరు హ్యాపీగా ఉంటారు. ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ వస్తుంది. హెల్త్ హెల్త్ కొంచెం డే బై డే బెటర్ అవుతూ వస్తుంది. రిలేషన్‌షిప్ సరిపోతుంది. కెరియర్, మనీ ప్రాబ్లమ్స్ అంతా సరిపోతుంది. మన ఇన్నర్ చైల్డ్‌తో మనం కనెక్టెడ్‌గా ఉంటే. సో మనం ఇక్కడ హీల్ చేసుకుంటే మన జీవితం హీల్ అవుతుంది. ఇదన్నమాట. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కుదరకపోతే మన దగ్గర రండి, హీల్ చేయించుకోండి. ఎలా చేయించుకోవాలి అంటే వాట్సాప్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్‌లోంచి మీరు వాట్సాప్‌లో వచ్చి మెసేజ్ చేశారంటే డీటెయిల్స్ చెప్తాము. వచ్చి మీరు హీలింగ్ చేయించుకోండి.
హ్యాపీగా ఉండండి. ఎంతకాలం అండి ఈ బాధలు, సమస్యలు, కష్టాలు? మనం సంతోషంగా ఉండడానికి మనకు హక్కే లేదా? ఉంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండగలరు. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండే హక్కు మీకు కూడా ఉంది. అంతా హీల్ చేయించుకోండి. మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అవ్వండి. హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందొస్తాను. ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థాంక్ యూ.